ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు ఐఏఎస్ అధికారుల మీద వేటు వేసి ఆ స్థానంలో ఇద్దరు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పోస్టుల్లో కొత్త అధికారుల నియామకం జరిగింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికారులని ప్రతిపాదించాలని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది. ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకి అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలు పంపించాలని సూచించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ముగ్గురేసి అధికారుల ప్రతిపాదన పరిశీలించిన ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది. విజయవాడ పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి పిహెచ్డి రామకృష్ణన్ నియమిస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. తక్షణం విజయవాడ సిపిగా బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆయన తీసుకున్నారు. ఇక ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నియమించారు. 1999 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ సిపిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా మీద ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీళ్ళని తప్పించింది. అయితే డీజీగా ఎంట్రీ ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే మీకు ఎవరైతే కుమార్ విశ్వజిత్ ఉన్నారో ఆయన కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి మీకు ఇంటెలిజెన్స్ చీఫ్ యొక్క పని ఏంటి, అసలు ఎందుకు తొలగించారు పాత డీజీని అంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటంటే రాష్ట్రంలో నక్సలైట్లు, టెర్రరిస్టులు, మత ఘర్షణలు, కుల ఘర్షణలు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, టాప్ లీడర్లు వీళ్ళ మీద ఎటువంటి అటాక్లు, వీటి గురించి తెలుసుకోవడం, తద్వారా మీకు సెక్యూరిటీని హోమ్ మినిస్టర్కి చెప్పి ఈ సెక్యూరిటీని అలర్ట్ చేయడం, ఎక్కడికన్నా థ్రెట్ ఉంది మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీయో, మావోయిస్ట్ యాక్టివిటీయో, నక్సలైట్ యాక్టివిటీయో, ఒక అటాక్ సీఎం మీద లేదా మాజీ సీఎం మీద, వీటి గురించి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుని ఏదన్నా ఉంది అనగానే వెంటనే అలర్ట్ చేయడం హోమ్ మినిస్ట్రీని, తద్వారా హోమ్ మినిస్టర్ ఏ రకమైనటువంటి అటాక్ జరగబోతుంది అనేది తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరి బాధ్యత. సో అది వాళ్ళు సరిగ్గా నిర్వర్తించలేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది. అది హత్యాయత్నం అని కూడా పోలీసులు నిఖార్సుగా కన్ఫర్మ్ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. సతీష్ కుమార్ అనే వ్యక్తిని A1గా తీసుకుని రిమాండ్ ఖైదీగా ఇప్పుడు ఉన్నాడు. అతను జ్యుడిషియల్ కస్టడీలో, తర్వాత పోలీస్ కస్టడీ కూడా నిన్నే ఇచ్చారు. సో ఇట్లాగా ముందే తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోలేకపోవడం. మీకు అబ్జర్వ్ చేస్తే అనంతపూర్లో కూడా ఒక రకమైనటువంటి దాడికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణ వచ్చింది జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో. సో ఇప్పుడు నేరుగా దాడే జరిగింది, ఆయనకి ఇక్కడ దెబ్బ తగిలింది, కొంచెం కన్ను తగిలి ఉంటే కన్ను పోయేదని చెప్తున్నారు. కణితి దగ్గర జరిగి ఉంటే డెఫినెట్లీ ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఐటీ ఈ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్కి కొత్తగా వచ్చినటువంటి కుమార్ విశ్వజిత్ ఇమ్మీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి యొక్క సెక్యూరిటీని బీఫప్ చేసే విధంగా, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి కూడా సెక్యూరిటీ బీఫప్ చేసే విధంగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది. సో ఇది ఒక మంచి పరిణామం కింద చెప్పుకోవాలి. ఎంట్రీ ఇస్తూనే 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది, ఒక్క సెకండ్ చాలు ఏమైనా జరగడానికి. సో ఈలోపు కంప్లీట్గా సెక్యూరిటీని టైట్న్ అప్ చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఆయన అప్రిషియేట్ చేయాల్సిన అంశం.